ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధాని అవిశ్వాస తీర్మానం వేసి ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ని జైల్లో వేసి వాళ్ళ ఇంటర్లను కూడా గెలవనీయకుండా చేస్తున్నారా? ఇంత గలీజ్ రాజకీయం అనేది ప్రపంచంలో నాకు తెలిసి ఇంత చిల్లర రాజకీయాలు అయితే నాకు తెలిసి ఎవడు చేయడు. ఇట్లాంటి పనికి మాలిన పెంటంతా మనం పాకిస్తాన్ తప్ప ఏ దేశంలో చూడం. అంత దరిద్రం అది. ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ని లోపలేసి వాళ్ళ ఇంటోళ్ళు చూడడానికి వెళ్తే వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి పట్టి లాగి అవతల పడిస్తుండ్రంట. మరి ఇంత దారుణమా? ఆడ హ్యూమన్ రైట్స్ ఉన్నాయా? మరి ఉంటే ఏం బిక్తున్నాయి? అరే ఒక ఆడమ జుట్టు పట్టుకొని లాగి పడేసి కార్యకర్తని ఘోరంగా కొడుతుండ్రంట. అంటే ఒక మనిషిని చూపిస్తే మాట్లాడితే వీళ్ళు లోపల ఏం జరుగుతుందని నిజాలు బయటకు వస్తాయనా? అంటే ఇమ్రాన్ ఖాన్ కి వీళ్ళ గురించి ఏదో విషయం తెలుసనే కదా, కనీసం కలిసి మాట్లాడే చాయిస్ కూడా ఇస్తలేరు అని అంటే వీళ్ళు ఏదో స్కామ్ చేసిరు, ఏదో పెద్ద జరుగుతుంది అది ఇమ్రాన్ ఖాన్ కి తెలుసు, అందుకోసమేనా? ఇది నా క్వశ్చన్. సెకండ్ థింగ్, ఇమ్రాన్ ఖాన్ దిగిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కిండ్రు కదా, మరి వీళ్ళు ఎంత మంచిగా పరిపాలించి ఉంటే ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ రావాలి అని ప్రజలు ఎందుకు అడుగుతారు? అంటే మీరు చేసేది తప్పేగా, మీరు తప్పు చేస్తుండ్రని ప్రజలకు తెలుసు కాబట్టే ఈయన బయటకు వస్తే మాది పోతుందని చెప్పేసి ఈయన ఆపేస్తున్నారా? అసలు చచ్చిపోయిండు ఇమ్రాన్ ఖాన్ అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎందుకు వైరల్ చేసిండ్రు?